ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. వే టు హెవెన్. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. దావీదు యొక్క లేఖనాలు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నా. దావీదు యొక్క బలం ఏంటి? యెహోవా. మన బలం మన బలం ఏంటి? ఎవరు? మనమే మన బలం. లేకపోతే మనకున్న బలగం మన బలం, మనకున్న కులం మన బలం, మతం మన బలం, లేకపోతే ఆస్తి, అంతస్తు, అందం, ఇవి బలం. అంటే భూలోకంలో ఎంతోమంది దృష్టిలో పెట్టుకుని అంటున్న మాటలు ఇవి. కానీ దావీదుకి యెహోవా నా బలమా అంటే ఆయన బలమును బట్టి ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి. నేను నిన్నెంతో ప్రేమిస్తున్నా. చాలా మంచి మాటలు, ఇలస్ట్రేషన్స్. ఇక్కడ అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. శ్రమ కలిగినప్పుడు ఎవరికి మొరపెడతాం మనం? ఎవరికో. కానీ దావీదు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుడు ప్రార్థన విని తన పరిశుద్ధాలయంలో నుండి నా ప్రార్థన ఆలకించాడు. దావీదు అంటాడు, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనగా, ఏంటంట, నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీశాడు. దావీదు అంటాడు, మహాజలరాశులు, ఇంగ్లీష్లో వేవ్స్ అని ఉంటుంది, వాటర్ వేవ్స్, నన్ను లేపాడు పైకి. అంటే తనకున్నటువంటి ఆ శ్రమలు అంత భయంకరంగా ఉన్నాయని అర్థం. అంటే తను అందుకే ఆ టైంలో నువ్వే నా బలం. ఎవరట బలం? దేవుడు. ఇవాళ ఎవరు బలం మనకి? ఎవరు? అండర్ వాట్ కాన్ఫిడెన్స్ వీఆర్ లివింగ్ టుడే. ఏది సంభవించినా నా మటుకు నేనైతే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఐ ఫీల్ ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ డూయింగ్. అంతే, దట్స్ ఆల్. ఆ యొక్క లెవెల్కి మనం ఎప్పుడైతే వస్తామో ఆయన బలాన్ని నేను ఒక బ్రదరు ఎవ్రీ మండే డెన్వర్ నుంచి మాట్లాడతారు. ఆయన క్లాసెస్ కొన్ని అటెండ్ అవుతాను నేను. ఆయన అంటారు, వాట్ ఎవర్ వి గెట్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ అనేటువంటి ఆ యొక్క స్థితికి. అంటే దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా. సో వాట్ ఎవర్ వీఆర్ టుడే, ఇవాళ మనకు ఉద్యోగం, వ్యాపారం, ధనం, ధాన్యం, ఆస్తి, అంతస్తు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ హోల్ అండ్ సోల్లీ బిలీవ్ ఇట్స్ ఫ్రమ్ గాడ్, నాట్ అవర్ ఓన్. అది ఇక్కడ దావీదు, నా బలమా. కీర్తనలు 18:27 వచనంలో, శ్రమపడు వారిని రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై. ఇప్పుడు అని అనేటువంటి ఒక పదం హీబ్రూ భాషలో, అని అంటే బాధపడువారు, శ్రమపడువారు, కష్టపడువారు, వీళ్ళందరి పట్ల అంట దేవుడు ఈ యొక్క అని అనే ఈ పదానికి కరెక్ట్ మీనింగ్ హంబుల్, అంటే దీనమైన మనసు అంటే ఇక్కడ ఈ మాటలో శ్రమపడువారు ఎవరు అంటే దీనులు అని అర్థం. దీనుల ఎడల ఆయన దయ చూపించేటువంటి వాడు. అందుకే బైబిల్లో ఎక్కడ చూసినా మనం ఏం చూస్తామంటే, ఎవరైతే వినయము గల వారి వలె ఉంటారో వారి యందు నేను లక్ష్యం ఉంచుతాను. ఈ వినయము యేసుక్రీస్తులో మనం బాగా చూస్తాం. ఇవాళ 28వ వచనం చూద్దాం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఇక్కడ గాడ్, ఫర్ యు విల్ లైట్ మై ల్యాంప్, ద లార్డ్ మై గాడ్ విల్ ఎన్లైటన్ మై డార్క్నెస్. ఇక్కడ దావీదు ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వచ్చాడు? శ్రమ నుంచి, కష్టం నుంచి, జలరాశుల నుంచి, భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, హీ కేమ్ టు ఏ జాయ్ఫుల్ థ్యాంక్నెస్ టువర్డ్స్ గాడ్. అంటే ఒక మేలు జరిగినప్పుడు, దేవుని దగ్గర నుంచి ఒక ఉపకారం, ఒక మంచి జరిగినప్పుడు ఆ థ్యాంక్స్ గివింగ్ అనే స్టేట్కి వచ్చి, నా దీపమును వెలిగించువాడవు నీవే. అంటే హీ ఈజ్ గివింగ్ థ్యాంక్స్ ఫర్ ద ప్రెజెంట్ అండ్ హీ ఈజ్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఫర్ ఫ్యూచర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలామందికి తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఎవరి లైఫ్ని వాళ్ళు ఎలా చూసుకుంటారంటే నిరుత్సాహంగా, ఇక నా బతికే ఉందిలేంటి, నాకేంటి, నాకెందుకులేంటి, ఇవన్నీ ఇలా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. am I right? కొంతమంది అకార్డింగ్ టు దేర్ ఏజ్ ఫ్యాక్టర్స్, నాకు 50 వచ్చేసి నాకు ఇవన్నీ ఎందుకు, నాకు 60 వచ్చేసి నాకు ఇవన్నీ. నా మటుకైతే ఐఎమ్ వెరీ అగైన్స్ట్ టు దట్, టు బీ ఫ్రాంక్. పర్సనలీ బిబిలికల్గా చూసినప్పుడు కూడా దట్ డజంట్ కోయిన్సిడ్ అట్ ఆల్ విత్ అవర్ లైఫ్.
ఏజ్ ఇస్ ఎ కౌంట్, ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఫర్ అస్ టు లీవ్. ఇక్కడ దావీదు అదే, హీ ఈజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఫర్ హిస్ ఫ్యూచర్. వాట్ ఎవర్ ద ఏజ్ ఫ్యాక్టర్ హీ మే బీ, బట్ హీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. అందుకే అంటున్నాడు, నా దీపమును ఆయన వెలిగిస్తాడు అంటున్నాడు. అంతేకాదు, ఎందుకు ఈ మాట అనగలుగుతున్నాడంటే, ద లార్డ్ హూ బ్రాట్ మీ టు దిస్ థ్రోన్, ఈ సింహాసనానికి నన్ను తీసుకొచ్చిన ఆ దేవుడు, ఈ యొక్క పరిపాలన చేయటానికి సమర్థతని నాకు ఇచ్చినటువంటి ఆ దేవుడు నా చీకటిని వెలుగుగా చేస్తాడు. ఆమేన్. సో దిస్ ఈజ్ వండర్ఫుల్ వర్డ్. ఇంత సింహాసనానికి నన్ను తీసుకొచ్చిన దేవుడు, ఇంత స్థితికి నన్ను తీసుకొచ్చిన దేవుడు, ఇక్కడ వరకు నా ప్రయాణాన్ని తీసుకొచ్చిన దేవుడు, ఇంత ఉద్యోగం ఇచ్చి నన్ను ఇక్కడ దాకా నడిపించినటువంటి దేవుడు, ఇక ముందు జరగబోయేటువంటి చీకటి దినాల్లో ఆయన నాకు దీపముగా ఉంటాడు. అందుకే ఇక్కడ మనం చూస్తాం, చూడండి తర్వాత వచనంలో 29, నీ సహాయం వల్లనే నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుతును. నీ సైన్యం అంటే ఇక్కడ మనం చూస్తాము, ఐ కెన్ రన్ అగెయిన్స్ట్ ద ట్రూప్. దావీదు గొలియాతును ఓడించినటువంటి వాడు చాలా చిన్న వయసులో. అంటే ఇక్కడ మనం చూస్తాము దావీదు యొక్క కాన్ఫిడెన్స్. అందుకే ఒక్కోసారి ఇలాంటివి మనకు చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. చిన్న చిన్న సందర్భాల్లో నిరుత్సాహం, లేకపోతే లైఫ్ మీద ఒకలాంటి డిప్రెస్డ్ స్టేట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవి చాలా. దావీదు గొలియాతుని ఓడించిన ఫిలిస్తీయుడు, హీ ఈజ్ లైక్ ఏ ట్రూప్. ఒక్క గొలియాత్ చాలండి, ఎంతోమందిని ఓడించగలడు. కానీ దావీదు చాలా ధైర్యంగా సౌలుతో ఆ రోజు అంటాడు, ఒక్కసారి నన్ను పంపించు, నేను అడవిలో సింహాల్ని పులుల్ని వేటాడినటువంటి వాడిని, ఆయనని ఎదిరించడం నాకు పెద్ద కష్టం కాదు అంటాడు. ఎటువంటి శ్రమనైనా ఎదిరించటం నాకు కష్టం కాదు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవటం నాకు కష్టం కాదు. ఇక్కడ మనం ఏం చూస్తాం, ద కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఇవాళ వాక్యం అదే, ద మెయిన్ థీమ్ ఆఫ్ టుడేస్ మెసేజ్ ఈజ్ ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ దట్ వీ షుడ్ హ్యావ్ ఇన్ అవర్ హార్ట్. ఇక్కడ దావీదు అదే అంటాడు. చాలా సందర్భాల్లో పారిపోయి, హీ వాజ్ ఇన్ ఏ ఫిగటివ్ స్టేజ్ బికాజ్ ఆఫ్ సౌలు వలన ఎన్నోసార్లు పారిపోయినటువంటి ఆ స్థాయి నుంచి, సౌలు వలన ఇబ్బందులు పడుతూ వస్తున్నటువంటి ఆ స్థాయిలో తను చాలా ఎగ్జాస్ట్ అయిపోయాడు. ఎవరు? దావీదు. మనం కూడా అంతేనండి. కొన్ని జీవిత ప్రయాణంలో వెన్ వీ కాంట్ ఫేస్ సమ్ సిచ్యువేషన్స్, వాట్ హ్యాపన్స్ ఈజ్ వీ గెట్ ఎగ్జాస్టెడ్, వీ గివ్ అప్. మనం వదిలేస్తాం, ఇక ఇది చాలు, ఇంక ఇది చాలు. బట్ బైబుల్ సేస్ నెవర్ గివ్ అప్. ఇది చాలా మంచి మాట. నాట్ బికాస్ ఆఫ్ వన్ వర్డ్ మియర్లీ, బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మెనీ exemplary people we have in the Bible. Never give up in life. When you take up something, never give up. You take up something. అంటే ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దావీదు ఎగ్జాస్ట్ అయ్యాడు, కానీ హీ నెవర్ గేవ్ అప్. ఎప్పుడు కూడా విడిచిపెట్టలేమంట విజయాల్ని. అంటే హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్. నేను విజయ వీరుడనై నేను జీవించాలి అనేది దావీదు యొక్క ఉద్దేశం. చూడండి, వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు యూ సీ కింగ్ డేవిడ్ యాజ్ ఏ పర్సన్ ఆర్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, నాట్ యాజ్ ఏ కింగ్. ఒక రాజుగా చూడకండి. చాలామంది రాజుగా చూసినప్పుడు ఆయన రాజు అండి, ఆయనకి ఏంటంటారు, మాలాంటి వాళ్ళకేంటండి అంటారు. నో, వి ఆల్ కమ్ అండర్ వన్ కేటగిరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఎంతటి రాజు అయినా సరే, ఎంతటి సూపర్ పవర్ ఉన్న వ్యక్తులైనా సరే, దే హ్యావ్ కామన్ ఇన్నర్ ఫీలింగ్స్ అండ్ ఇన్నర్ థాట్స్, ఇన్నర్ మైండ్. ఎంతటి ప్రైమ్ మినిస్టర్ అయినా దుఃఖం వస్తే ఏడవరండి. ఇక్కడ దావీదు కూడా ఇలాంటి వాటిని ఎదుర్కొంటానికి ఆయనలో ఉన్నటువంటి గొప్ప సమర్థత ఏంటో తెలుసా? హీ వాజ్ ఆల్ ద టైమ్ ఫిల్డ్ విత్ ఫెయిత్, విశ్వాసం. ఈ విశ్వాసం అనేది ఎటువంటి స్థాయి కంటే, గొలియాతుని ఓడించటానికి తనకున్నటువంటి
ఆ యొక్క కాన్ఫిడెన్స్ నాట్ ఆన్ హిమ్, తన మీద కాదండి, తను నమ్ముకున్నటువంటి ఆ దేవుడి మీద. అనేక సందర్భాల్లో మనము కూడా ఆ లెవెల్లోనే ఉండాలి. జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఏదన్నా కానివ్వండి, యు లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఇది వాక్యానుసారంగా ఇవాళ ఏదో బోధ చేయాలని చెప్పటం కాదు. అనేక సందర్భాలు 100 to 100% I am like that. And many people are like that who knows the value of God. దేవుణ్ణి దేవుడుగా మాత్రమే కాకుండా దేవుణ్ణి ఒక తండ్రి అనేటువంటి కోణంలో చూసినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. దావీదు ఇక్కడ హార్డ్ సిచ్యువేషన్స్లో, కష్టమైన పరిస్థితుల్లో, బాధ కలిగించేటువంటి పరిస్థితుల్లో హీ వాజ్ ఓన్లీ ట్రస్టింగ్ గాడ్. ఎప్పుడైతే ఆ యొక్క సిచ్యువేషన్స్, అప్పుడు విక్టరీ అనేది చూస్తాం. మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీలో ఎంతమంది ఎన్ని విషయాల్లో విజయం చూశారు, ఎన్ని విషయాల్లో ఓడిపోయారు, ఎన్ని విషయాల్లో మీరు జయించగలిగారు, ఎన్ని విషయాల్లో వదిలేశారు అని కానీ మిమ్మల్ని మీరు ఒకసారి అనలైజ్ చేసుకుంటే మీరు జయించినవే ఎక్కువ ఉంటాయి. ఆమేన్. మోస్ట్ ఆఫ్ ద టైం నన్ను అడిగారు అనుకోండి అదే మాట, ఐ కెన్ టెల్ 100% ఐ హ్యావ్ సీన్ విక్టరీస్ ఇన్ మై లైఫ్. నిన్నగాక మన PhD కంప్లీట్ చేశాను. మీరు కూడా ఎన్నో విజయాలు ఎక్కువే చూశారు అపజయాల కన్నా. క్రైస్తవులుగా, విశ్వాసులుగా అవి ఇంకా ఎక్కువ చూస్తాం మనం, బికాజ్ ఆఫ్ ద ఫెయిత్. ఇవాళ మీ విశ్వాసం ఎలా ఉంది? ఇక్కడ 2 విశ్వాసాలు చాలా ఇంపార్టెంట్. వన్ ఈజ్ హ్యావింగ్ ఫెయిత్ ఆన్ గాడ్ ఈజ్ ద ప్రైమరీ థింగ్, అండ్ సెకండ్ ఈజ్ హ్యావింగ్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలా వరకు క్రైస్తవులుగా మనకు అది ఉండాలి. చూడండి, ఇక్కడ ఎంతటి పెద్ద సైన్యాన్ని అయినా సరే, ఈయనకి ఉంది సైన్యం, దావీదుకు కూడా సైన్యం ఉంది. బట్ ఎప్పుడు కూడా ఆయన ఎట్లా ఫీల్ అయ్యాడంటే హీ బికేమ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్ అని చెప్పాలి. ఒక్కొక్కసారి విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట కూడా, మొన్న వారం అదే చెప్పాను నేను, దేవునికి ఇష్టం లేని 2 ఉన్నాయి. ఒకటి అబద్ధము, ఆయనకి ఇష్టం ఉండదు. అబద్ధం అనేది మీరు చూడండి, 10 ఆజ్ఞల్లో ఒకటి అంటే అది ఆజ్ఞ కింద పెట్టాడు అంటే అది ఎంత విలువైనది. కొంతమంది నోటికి టక్కున వస్తాయి అబద్ధాలు, ఆయనకి ఇష్టం ఉండదు. గాడ్ నెవర్ లైస్. ఈ మాట చెప్పడానికి ఎందుకు ఇష్టపడుతున్నా అంటే, చూడండి, అబ్రాహాముతో దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు మనం ఆదికాండంలో చూస్తాం, నేను నీకు నిబంధన ఇస్తున్నా, మీన్స్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఏమంటాడంటే, నా వాగ్దానాన్ని నేను వెనక్కి తీసుకోను. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అంటే అబ్రాహాం సంతానం ఎంత దేవునికి వ్యతిరేకమైన పని చేసినా సరే దేవుడు అంటాడు అబ్రాహాంతో, నా వాగ్దానాన్ని బట్టి నేను భరిస్తున్నాను. ఎంత మంచి మాట! మాట ఇస్తే తప్పకూడదు. ఇది ఇంకొకటి మంచి మాట మనం దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. ఆయనకి ఇష్టం ఉండదు అబద్ధం ఆడటం. రెండోది, విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టపడాలి దేవుడు మనల్ని అని మీరు అనుకుంటే మాత్రం అది అసాధ్యం. దట్ ఆల్సో ఈజ్ నాట్ పాసిబుల్ విత్ గాడ్. నీకు విశ్వాసం లేకుండా, దేవుడు అంటే నమ్మకం లేకుండా నువ్వు దేవుడు నన్ను ఇష్టపడాలి అని అనుకుంటే మాత్రం దేవుడు ఇష్టపడాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట ఏంటండి? అసాధ్యము. ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవుడికి నేను ఇష్టంగా ఉండాలి అని మాత్రం మనం ఎవ్వరం కోరుకోవద్దు. ఆయన యందు విశ్వాసం ఉంచువారట ఆయన ఉన్నాడనియు, అడుగు వారికి ఫలము దయచేయగలవాడనియు నమ్మాలి. ఇక్కడ 30వ వచనం చూద్దాం. చూడండి 30. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణజొచ్చు వారందరికీ ఆయన కీడం. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. హిజ్ వే ఈజ్ పర్ఫెక్ట్, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ప్రూవన్. ఇక్కడ దావీదు దేవుని యొక్క గొప్ప సంగతులు ఎన్నో చూసిన తర్వాత హీ ఈజ్ ఎంపవర్డ్ బై గాడ్. ఇక్కడ దేవుని చేత
శక్తి పొందినవాడుగా. ఇక్కడ దేవుని చేత అన్నప్పుడు ఇక్కడ ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, అంటే దేవుని యొక్క వాక్యము చేత. ఇవాళ మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఎంతమంది లేచి వాక్యం చదువుతున్నారు? ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఇక్కడ దావీదు అంటాడు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ప్రూవన్. నీ వాక్యము సత్యము, అది యథార్థము. అంటే ఇక్కడ దావీదు దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ హీ కన్సిడర్స్ ద పర్ఫెక్షన్ ఆఫ్ హిస్ వేస్. దేవుని యొక్క పనిలో ఎంత యథార్థత ఉంటుంది. ఒక్కొక్కసారి మనం బైబిల్లో కానీ చూస్తే అబ్రాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో విశ్వాసం అనేది ఇక్కడ నిన్ను దేవునికి దగ్గర చేయటం మాత్రమే కాదు, నీ విశ్వాస్యతను బట్టి దేవుడు నువ్వు ఎంత నీతిమంతుడుగా ఉన్నావో చూస్తాడు. చాలామంది నీతి అనంలోనే ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు ఏమనుకుంటారు తెలుసా అండి? చాలామంది ఈ తప్పు చేయకూడదు, ఆ తప్పు చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అవన్నీ చేయకుండా ఉంటే నీతిమంతులు. నో, అవి మాత్రం కాదు. అబ్రాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో యు ఆర్ టు బీ కాల్డ్ యాజ్ రైచస్, that is strongly dependent upon how much faith you have on God. నీ విశ్వాసమును బట్టి నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు తప్ప నువ్వు చేసే చెడ్డ పనులను బట్టో మంచి పనులు బట్టో కాదు. ఇక్కడ దావీదు ఆ విశ్వాసమును బట్టే ఇక్కడ ఏమంటున్నాడంటే, లిటరలీ ఈ వాక్యము ఎంతగా తన్ను తాను ప్రూవ్ చేసుకుందంటే, ఈ వాక్యం అండి ఎంతగా ప్రూవ్ చేసుకుందంటే ఈవెన్ అగ్నిలో పడేసినా సరే ఈ వాక్యమును అన్ని పరీక్షలను ఎదుర్కొంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ వాక్యం అంటే దేవుడు. నువ్వు ఎటువంటి పరీక్ష దేవుడికి పెట్టినా సరే ప్రతి పరీక్షలో దేవుడు నిలబడి హీఈస్ గోయింగ్ టు ప్రూవ్. ఇంగ్లీష్లో అదే ఉంది, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ప్రూవన్ అని ఉంది. తెలుగులోనేమో దేవుడు యథార్థవంతుడు అని ఉంది. అంటే దేవుడు హీ ప్రూవ్స్ హిమ్సెల్ఫ్ వాట్ హీ ఈజ్. ఇక్కడ మీరు చాలా లోతుగా ఆలోచన చేస్తే ఒక మాట చెప్తా. వెన్ యూ ఆస్క్ సంథింగ్ గాడ్, దేవుణ్ణి మనం ఒకటి అడిగాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కానివ్వండి, నువ్వు విశ్వాసంతో అడిగావు, బలంగా అడిగావు, దేవుణ్ణి స్ట్రాంగ్గా నమ్మి అడిగావు. సో వాట్ హ్యాపన్స్ హియర్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద గాడ్, ఇట్ జస్ట్ మియర్లీ మూవ్స్ అండ్ హీ వాంట్స్ టు ప్రూవ్ ఇట్. కనెక్షన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ ఈజ్ దట్. గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటే ఇక్కడికి వచ్చి ఆరాధన చేసి వెళ్ళటానికి మాత్రమే కాదండి. యు ఆస్క్డ్ గాడ్ సంథింగ్, గాడ్ వాంట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. అంటే అది మనకి ఇచ్చి, అది మనకు చేసి, నేను ఏంటి అనేది ఆయన రుజువు చేసుకుంటానికి ఇష్టపడతాడు. దిస్ ఐఎమ్ ఆల్సో టెలింగ్ విత్ ఎక్స్పీరియన్స్. యూ అజ్యూమ్ స్మాల్ థింగ్స్ ఆర్ బిగ్ థింగ్స్. You seek and ask God small things or big things. దేవుణ్ణి ఎప్పుడు కూడా చిన్నవి అడగకూడదండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు చిన్నోడు కాదు. అవర్ గాడ్ ఈజ్ నాట్ అ స్మాల్ గాడ్ టు గివ్ స్మాల్ థింగ్స్. దావీదుని తీసుకొచ్చి రాజు చేసిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడు. అబ్రాముని, ఎక్కడో హారాన్లో ఉన్నటువంటి అబ్రాముని తండ్రి వెళ్ళాలనుకుంటాడు కానాను, తండ్రి కాదు నూరా అని చెప్పి అబ్రాముని కానానుకు నడిపించిన దేవుడు. ఏంటండి చిన్న ఆశీర్వాదాలు అనుకున్నారా? ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు నువ్వు అన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్న దేవుడు ఏమీ లేకుండా వచ్చి 12వ అధ్యాయంలో ఏమీ లేవు అబ్రాముకి. 13వ అధ్యాయంకి వచ్చేసరికి ఆదికాండం, అబ్రాము వెండి బంగారములు కలిగిన బహు ధనవంతుడు. ఎక్కడున్నారు మీరంతా? కార్యక్రమం చూస్తున్న వేల మంది ప్రజలు. వాట్ వే యు ఆర్ అజ్యూమింగ్ గాడ్? ఆర్ యూ థింకింగ్ దట్ ఈజ్ ఏ స్మాల్? డూ యూ థింక్ హీ డస్ ఓన్లీ స్మాల్ థింగ్స్? నో, హీ డస్ మైటీ థింగ్స్. ఆ తర్వాత అబ్రామును దీవించినంతగా. ఎందుకు ఆ దీవెన లెవెల్కి అబ్రామ్ వెళ్ళాడంటే బికాజ్ ఆఫ్ ద ఫెయిత్.
అబ్రాము యెహోవాను నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడాను. ఈ వాక్యం అండి మనల్ని ఏం చేస్తుంది? నీ వాక్యము నన్ను బ్రతికించు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమై. ఎంతమంది వాక్యం చదువుతున్నారు? ఈ వాక్యం ఎన్నో సుడిగుండాలను ఎదుర్కొని, దేవుని బిడ్డలారా మీరు నమ్మరు, మీకు తెలిసే ఉండాలి, మేము ఎంత చదువుకున్నవారే. ఇట్ హ్యాస్ అండర్గోన్ థౌజండ్స్ ఆఫ్ హర్డల్స్ అండి. ఇవాళ బైబిల్ అటు ఇసిరి పడేస్తారు. నా పేపర్స్లో 1 చాప్టర్ ఇస్ బైబిల్ ట్రాన్స్లేషన్ కంప్లీట్లీ ఐ రోట్. ఈ బైబిల్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి తేటానికి ఎంతమంది తలకిందులుగా ఉరివేయబడ్డారు. జాన్ విక్లిఫ్ అన్న ఆయన దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలన్నప్పుడు ఆయన అలాగే చేశారు. ఆయన శిష్యుడైన జాన్ హస్ని అలాగే చేశారు. అప్పుడు ఆయన ఒక్క మాట ప్రాఫెసీ వినాలి జాగ్రత్తగా. జాన్ హస్ అంటాడు, ఈవెన్ ఆఫ్టర్ 100 years, 100 సంవత్సరాల తర్వాత అయిన దేవుడు ఒకళ్ళని లేవనెత్తుతాడు, ఈ బైబిల్ అందరికీ చేరుతుంది అంటాడు. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 100 years మార్టిన్ లూథర్ వస్తాడండి. అప్పుడు ఈ బైబిల్ మనకి స్టార్ట్ అయింది ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లోకి, ఆ తర్వాత డిఫరెంట్ లాంగ్వేజెస్. సో దిస్ హ్యాస్ ప్రూవన్ సో మచ్. అగ్నిలో పడవేసినా సరే ఇది కాలిపోదండి. బికాస్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. అది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను 1:1. మొన్న ఫ్రమ్ డెన్వర్ ఆయన అదే ఆది కాండంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించిన అన్నప్పుడు, ఆది మీన్స్ వెన్. మొన్న ఎవరు అడుగుతున్నారు బైబిల్ ఎలా చదవాలమ్మా అని అడుగుతుంటే ఇదే మాట అన్న, ఆది యందు భూమి ఆకాశములు సృజించినప్పుడు. ఆది అంటే ఎప్పుడు? అది చదువు ముందు. ఫస్ట్ యూ షుడ్ నో ఇన్ ద బిగినింగ్ అంటే వెన్. దేవుడు భూమిని ఆకాశమును ఎప్పుడో సృజించాడండి, కానీ దాన్ని యాక్టివ్ చేసింది మాత్రం క్రియేషన్ టైంలోనే. వెన్ యూ సీక్ గాడ్, ask him something, forget not, he is proven to supply your needs. హల్లెలూయా. అది ఏదైనా సరే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. గాడ్ హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఇది దావీదు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. యూ విల్ బికమ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయేలుకి రాజుగా నువ్వు ఉంటావు అనేది పెద్ద వాగ్దానం. అయితే దావీదు జీవితంలో చిన్న చిన్న ప్రామిసెస్ కూడా దేవుడు అన్నీ నెరవేరు. హల్లెలూయా. పెద్దవి మాత్రమే కాదు, బికమింగ్ కింగ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, అది చేశాడు. మన జీవితంలో ఒక ఉన్నతమైనవి పొందటం ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. గాడ్ హ్యాస్ గివెన్ అండ్ హీ హెస్ ప్రూవన్ టు గివ్ బిగ్గర్ థింగ్స్ ఫర్ అస్, సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అలా చూసుకున్న ప్రతి శ్రేష్టమైన ఈవి బైబిల్లో మనకు ఉంటుంది. పరసంబంధమై ఎక్కడి నుంచి వస్తుందట? పరలోకము నుంచి వస్తుంది. నీ జీవితంలో నా జీవితంలో మనకి ఏం కావాలని దేవుడు ఆశపడతాడో అవన్నీ ఇస్తాడు. యూ వాంట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ సర్టన్ పీపుల్, హీ ఈస్ గోయింగ్ టు గివ్. యూ వాంట్ సమ్ మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్, హీ ఈస్ గోయింగ్ టు గివ్. యూ వాంట్ సమ్ ప్రమోషన్స్ ఇన్ యువర్ జాబ్స్, హీ ఈస్ గోయింగ్ టు గివ్. You want peace of mind in your heart, He is going to give. So what makes the difference is how you are seeking God is very important. దేవుణ్ణి ఏ విధంగా కనుగొనగలుగుతున్నాం. సో దావీదు అటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఇక్కడ అదే అంటాడు 30th verse, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణజొచ్చు వారికి అందరికీ ఆయన శరణం వేడుకుంటున్నారా? మరి చాలామందికి పలానా ఎమ్మెల్యేలు మాకు తెలిస్తే బాగుండు, ఎంపీలు మాకు తెలిస్తే బాగుండు, మాకు పలానా పదవులు ఉంటే బాగుండు, మాకు పలానా పవర్ ఉంటే బాగుండు, పలానా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఉంటే బాగుండు అనుకుంటాం.
బట్ యెహోవా శరణజొచ్చుచున్నారా? ఇవన్నీ ఉన్న వాళ్ళు ఉండకూడదని కాదు. డూ యూ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ నాట్? ద ఓన్లీ పవర్, ద ఓన్లీ గ్రేస్ఫుల్ గాడ్ దట్ కెన్ హ్యావ్ ఫేవర్ అపాన్ అస్, ఏ దేవుడైతే కనికరమును, జాలి, దయను చూపించగలడో ఆయన శరణజొచ్చుచున్నారా లేదా? 60 సంవత్సరాలు అయిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు నేను బైబిల్ చదువుతాను అంటారు, ఆ తర్వాత నేను ప్రార్థనకి వెళ్తాను అంటారు. దానికి నీ వ్యక్తిగతమైన దేవునితో నీకున్న సహవాసానికి నువ్వు 60 సంవత్సరాల తర్వాత బైబిల్ చదివేదానికి సంబంధం లేదు. నో, యూ వాంట్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ సమ్వన్, పలానా వయసు అప్పుడు చేస్తాను అనుకుంటారా? నో. సో దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ టు టాక్. ఆయన శరణదొచ్చటం అంటే ఆయనతో ఉండేటువంటి ఆ రిలేషన్షిప్ అని నేను చెప్తాను. నువ్వు ఆయన శరణదొచ్చుచున్నావా, లేకపోతే ఇంకెవరినన్నా ఆశ్రయిస్తున్నావా? దావీదు, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు కొండ, నీవే నాకు కోట, నీవే నేను నమ్ముకున్న నా దేవుడు అన్న ఆ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే కాలంలో ఆయన శరణదొచ్చు వారికి ఆయన కేడము. సో ఈ శరణదొచ్చటంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తూ విశ్వాసముతో ఆయనను వెతకండి. ఆయనను అడిగేటప్పుడు పెద్దవి అడగండి. దేవుడు మాకు ఇది చేస్తే చాలులే, అది చేస్తే చాలు. నో, యు ఆస్క్ బిగ్గర్ థింగ్స్. ఆయన చేయగలిగిన సమర్థుడు. సో అటువంటి గొప్ప దేవుణ్ణి ఉదయకాలంలో మనం కలిగి జీవిస్తున్నందుకు సంతోషపడుతూ, ఆయన చేసిన ఉపకారాలను బట్టి, మేళ్ళను బట్టి ఆయన్ని ఆరాధిస్తూ మన జీవితాల్ని అలాగ నడిపించుకుంటూ పోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, శ్రేష్టమైన దేవానికి స్తోత్రాలు. ఉదయ కాలంలో ప్రార్థిస్తూ నీవు చెప్పిన మాటలను బట్టి తండ్రి, దావీదు, యెహోవా నా బలమా, నేను నిన్నెంతో ప్రేమిస్తున్నా, ఈ మంచి మాటలు ఉదయకాలంలో మీరెంత గొప్ప దేవుడో తండ్రి, ఎంత గొప్ప కార్యములు చేయగలరో, దావీదు జీవితంలో తను ఊహించినటువంటి స్థానాన్ని, పెద్ద గొప్ప స్థానాన్ని ఇస్తూ, మీ సంకల్పంలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ మీరు నిజమైన దేవుడు అని చెప్పి దావీదు జీవితంలో మీరు రుజువు చేసుకున్నారు. అలాగే మా అందరి జీవితాల్లో కూడా మీరు అలాంటి సందర్భాలు మాకు ఎన్నో చేస్తూ వస్తూ ఉంటున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్యం మా జీవితాల్లో తండ్రి ఫలించి వృక్షమై ప్రభువా అనేక ఫలములు ఇచ్చినట్లుగా కృప దయచేయగలరని, ఈ నా మాటలు ప్రభువా మీరయ్యుండి మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ నా ప్రార్థనని పాదసని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.